వాటర్ విషయం కనిపెట్టిండ్రు. ఇది నిన్న కొద్దిగా అంత నీకు అర్థమైనట్టుంది. ఇలా అందులో కూడా మళ్ళీ ఎక్కువ ఉంది, మా వాటా ఉందని నిన్న స్టార్ట్ చేసినావు నువ్వు. తర్వాత గోదావరి బనకచెర్ల అనే ప్రతిపాదన 2021-22 ప్రాంతంలో మనం నది మార్గంగా నీళ్లు తేవాలని బీఆర్ఎస్ చెప్తే జగన్మోహన్ రెడ్డి వినలే. వాళ్ళ ఇంజనీర్లు వాళ్ళ డిపార్ట్మెంటు ఏం చెప్పిందో, ఇది ఇంట్లో నది మార్గంగా వస్తే తెలంగాణ వాళ్ళు నాగార్జున సాగర్లో తీసుకుంటారు, తెలంగాణ వాళ్ళు శ్రీశైలంలో తీసుకుంటారు అనుకున్నారు. ఆ రోజు తెలంగాణకు టచ్ లేకుండా మేము ఆంధ్రాకి వెళ్ళి మా భూభాగం నుంచే నీళ్లు మళ్ళిస్తామని వాళ్ళు ప్రతిపాదన ఆ రోజు తయారు చేసినారు. ఆ రోజు తయారు చేస్తే కేసీఆర్ గారు నన్ను ఆదేశించారు. అఫ్కోర్స్ ఐఎమ్ ద ఫైనాన్స్ మినిస్టర్, నేను నీటిపారుదల మంత్రి కాదు. కానీ కేసీఆర్ గారు నువ్వు ఢిల్లీకి వెళ్ళి కేంద్ర మంత్రి షెకావత్ను కలిసి గోదావరి బనకచెర్ల ప్రాజెక్టు ముందుకు పోవద్దు, దీన్ని ఆపాలే, దీన్ని ఎట్టి పరిస్థితుల్లో అనుమతులు ఇవ్వద్దని చెప్పి నువ్వు పోయి కలిసిరా అని చెప్తే ఆనాటి మా ఎంపీలు మేమందరం కూడా వెళ్ళి కేంద్ర మంత్రి షెకావత్ గారిని కలిసి దీన్ని ముందుకు తీసుకుపోవద్దని లెటర్ ఇచ్చిన. అది లెటరు డేట్ చెప్తా చూడండి, 10 జూలై 2023. దాని మీద షెకావత్ గారి సంతకం కూడా చూడండి మీరు. 24/7/2023 షెకావత్ గారి సంతకం ఎండార్జ్ చేసిండి ఆయన సెక్రటరీకి. నేను ఆ రోజు కేసీఆర్ గారి ఆదేశాలతో వెళ్ళాను. The state of Andhra Pradesh is unilaterally and illegally either expanding many components or constructing new projects which are part of the overall Polavaram project on the behest of using flood waters. Ani last paragraph chalta vinandi. It is requested to intervene and direct the state of Andhra Pradesh to stop from proceeding Godavari Penna link and also the unapproved construction of the lift scheme from the dead storage of Polavaram reservoir which are affecting the riparian rights of Telangana. ఆ రోజు 2022లో వాళ్ళు స్టార్ట్ చేయగానే ఢిల్లీకి స్వయంగా కేసీఆర్ ఆదేశాలతో వెళ్ళి గోదావరి పెన్నా లింకును ఆపాలని ఆనాటి కేంద్ర మంత్రి షెకావత్కు లేఖ ఇచ్చినాం మేము. నువ్వేమో చీకటి ఒప్పందం చేసుకున్నావు, కానీ మేము ఆ రోజు బహిరంగంగా మేము రాసిన లేఖ, దాని మీద సంతకాలు, డిపార్ట్మెంట్ అన్ని ఫైల్ నోట్ కూడా ఉంది చూడండి. ఇప్పుడు ఇందులో ఇంకొక ఇష్యూ ఉంది. వాస్తవానికి ఇక్కడ ఒక రాష్ట్ర ప్రభుత్వం ఇంకా సోయికి వచ్చిందో లేదో నాకు తెలియదు, కానీ ఇంతసేపు గోదావరి నీళ్ళ మళ్లింపే అనుకుంటున్నాం. గోదావరి బనకచెర్ల ప్రాజెక్టులో కృష్ణా నీళ్ళ మళ్లింపు కూడా ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము కేంద్రానికి ఇచ్చినటువంటి ప్రిలిమినరీ ఫీజిబిలిటీ రిపోర్ట్లో వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పారు, గోదావరి నీళ్ళు ఎత్తుకపోతాం, కృష్ణలో ఎప్పుడైనా నీళ్ళు వస్తే కృష్ణా నీళ్ళు కూడా మళ్ళీ ఇస్తాం. రెండు రాసిందల్లా. అంటే గోదావరి నీళ్ళలో తెలంగాణకు గుండు కొట్టుడే, కృష్ణా నది నీళ్ళలో కూడా నాగార్జున సాగర్ కూడా లావట్టుకపోతామని చెప్పిండ్రు. దట్ ఐ విల్ షో. అందులో స్పష్టంగా మెన్షన్ చేయడం కూడా జరిగింది, మీకు అక్కడ చూపించడం జరుగుతూ ఉంది. అయితే దీంట్లో కూడా ఏంది, ఆంధ్రప్రదేశ్ నాగార్జున సాగర్ కుడి కాలువ నుంచి వాళ్ళు నాగార్జున సాగర్ కుడి కాలువ నుంచి ఏదైతే ఉందో 0 నుంచి 80 కిలోమీటర్ల వరకు ప్రస్తుతం ఉన్న కుడి కాలువను డబుల్ ద సైజ్ చేస్తారట. 2 అంతలు చేసి ఆ 80వ కిలోమీటర్ దగ్గర బొల్లేపల్లి అనే రిజర్వాయర్ కడుతున్నాం. ఎప్పుడైనా నాగార్జున సాగర్లో వరదలు వచ్చినప్పుడు, నీళ్ళు ఎక్కువ ఉన్నప్పుడు మొత్తం నీళ్లు నాగార్జున సాగర్ నీళ్లను రోజుకు 2 టీఎంసీల చొప్పున తరలించి బోల్లేపల్లిలకు పెట్టుకుంటాము అంటుండ్రు. అంటే నాగార్జున సాగర్ కూడా ఖాళీ చేస్తారన్నట్టు. వరద పేరు మీద నాగార్జున సాగర్ను కూడా ఖాళీ చేస్తారు. ఇప్పటికే నాగార్జున సాగర్ ప్రాజెక్టు వీళ్ళ తెలివి తక్కువతనం వల్ల, తెలంగాణ ప్రభుత్వం యొక్క రేవంత్ రెడ్డి ప్రభుత్వం యొక్క చేతగానితనం వల్ల అది సిఆర్పిఎఫ్ చేతిలోకి వెళ్ళిపోయింది, తెలంగాణ చేతికి వెళ్ళి బయటకు పోయింది. ఇప్పుడు ఏంది, కృష్ణాలో ఎప్పుడైనా నీళ్ళు వస్తే నాగార్జున సాగర్కి వెళ్ళి రోజు 2 టీఎంసీలు తీసుకుపోయి బొల్లేపల్లిలో పెట్టుకుంటాం, అక్కడ 150 టీఎంసీ రిజర్వాయర్ కడతామంటారు. అంటే ఇటు కృష్ణ నీళ్ళు లావట్టుకపోతారు, కృష్ణలో నీళ్ళు లేవనుకో అటు గోదావరి నీళ్ళు లావట్టుకపోతారట. అంటే 2 రకాలుగా తెలంగాణకు దెబ్బ తగులుతుంది. ఏ రకంగా చూసినా గోదావరి బనకచెర్ల ప్రాజెక్టు తెలంగాణకు మరణ శాసనం కాబోతా ఉంది. మిస్టర్ రేవంత్ రెడ్డి, ఇప్పటికైనా నిజాయితీగా పోరాడు, చిల్లర రాజకీయాలు బంద్ చేయి, ఈ చిచోర రాజకీయాలు కాదు, రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం. ముఖ్యమంత్రి పదవి ఉంటుంది పోతుంది, కానీ ద్రోహం చేయక. ఇప్పటికే నువ్వు తెలంగాణ ద్రోహివి అని నీకు ముద్రపడ్డది. తెలంగాణ ఉద్యమంలో ఎన్నడూ జై తెలంగాణ అనలే, ఎన్నడూ రాజీనామా చేయలే. చరిత్ర పుటల్లో నువ్వు ఎప్పటికీ తెలంగాణ ద్రోహివే. మరి ముఖ్యమంత్రిగా కూడా తెలంగాణ నీళ్లు ఆంధ్రాకు దారాదత్తం చేసి మరోసారి ద్రోహిగా చరిత్రలో మిగిలిపోకు. చిల్లర మనలు మానేసి
డెమోక్రటిక్గా రాష్ట్ర హక్కుల కోసం నిజాయితీగా పోరాడాలని మేము హితవు పలుకుతా ఉన్నాం. దిస్ ఈజ్ అబౌట్